Freestyle Express full form, Expert. Hi Pradeepana, this is Srikanth Reddy. Hey, nice voice bro. మామూలుగా అలా ఉందా రాత్రి వల్ల పోయిందా? కొంచెం గట్టిగా అరిచావు, సినిమాకి వెళ్ళి ఉంటావు. అదే నాకు అర్థమైంది. రంగస్థలం పోయినా అదే గట్టి ఆర్చి మొత్తం గోరు పోయింది. వాట్ ఏ ఫిలిం యా. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో రావో తెలియదు కానీ గ్రేట్ ఎఫర్ట్ ద కంప్లీట్ రంగస్థలం టీమ్ కి. ఎక్స్పర్ క్షణంలో పడింది, లేచే వరకు లేట్ అయింది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదారు అంటే దీని సంగతి ఎలా ఉంటది అంట అన్న, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు భయ్యా. ఒక అమ్మాయికి మనం లైన్ వేస్తే ఒక పడవచ్చు, పడలేకపోవచ్చు. పడలేకపోవచ్చా అంటే పడకపోవచ్చు, పడకపోవచ్చు. మనం లేచే వరకు లేట్ అయిపోవచ్చు. ఎప్పటికీ పడదని డిసైడెడ్. గడియారం ముళ్ళు వెనక తిప్పినంత మాత్రాన వెళ్ళిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు కదా అన్న. P for myself Sonia. P for పతివ్రతకు కోపం వచ్చింది, పాపారావుకి ప్యాంటు తడిచింది. కుక్కకు కోపం వస్తే కరుస్తుంది, పాముకు కోపం వస్తే కాటేస్తుంది, అదే పతివ్రతకు కోపం వస్తే ప్యాంటు తడిచిపోతుంది. ఒకసారి సతీ సావిత్రి అనే సినిమా భార్య చూస్తుండగా భర్తని అడిగింది, నువ్వు చచ్చిపో అని అడిగితే భర్తను కత్తి పట్టుకొని వెంట పడితే పాపారావుకి ప్యాంటు తడిచిపోయింది. సినిమాల ప్రభావం మనం ఏం చేయలేం. ఓకే నెక్స్ట్ వన్. హలో ప్రదీప్ డార్లింగ్. హాయ్. దిస్ ఇస్ పల్లవి. ఫస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. యా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ఫర్ రారా అని పిలిస్తే రసం అయిపోయింది అన్నాడు. అంటే అన్ని కూరలున్న రసంకున్న టేస్ట్ వేరు కదా. ఒకరోజు నాకు బాగా ఆకలేసి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తుంటే రసం టేస్ట్ చూసా, సూపర్ ఉంది. 10 సార్లు రసం వేసుకొని తిన్నా. 11వ రారా అని పిలిస్తే రసం అయిపోయిందమ్మా అని చెప్పాడు. ఎండాకాలం కదా, రసం ఉంటే బెటర్ కదా, లేకపోతే చాలా కష్టం. రాత్రి పడుకునే ముందు వేడి వేడిగా ఒక గ్లాస్ తీసుకుంటే పొద్దున ఇట్స్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ప్రదీప్ హాయ్ భయ్యా, దిస్ ఇస్ అరుణ్. ఈ ఫర్ ఎగ్రెసివ్ కొడితే ఎట్లా పడుద్ది, వంగి కొడితే వాకిట్లో పడుద్ది. ఏంటది? కర్రాబిల్ల. ఓకే. కర్రాబిల్లలో నేను చాలా తోపు. ఒకవేళ మన ఇండియాకి ఒలింపిక్స్లో కర్రాబిల్ల పెడితే నేను ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ తెచ్చేవాని. ఎంతమంది ఆడతారు కర్రాబిల్ల? నేను ఒక్కనే తోపు కాబట్టి నేనే ఆడుతా ఎక్కువ. నువ్వు ఒక్కడే ఆడుకుంటావు? ఒక్కడే ఆడి కూడా తెస్తా. నువ్వు ఒక్కడే ఆడుకుంటే ఒలింపిక్స్ ఏంట్రా, ఏమైనా ఆడుకోవచ్చు నువ్వు. ఆ గేమ్ ఎంతమంది ఆడతారు తెలుసా? ఒక 7 అనుకుంటా. మా సింహాచలం మైక్ ఇవ్వండి. కర్రాబిల్ల ఎంతమంది ఆడతారు నాన్న? 10 మంది సార్. 10 మంది. ఏ ఊర్లో ఆడుతున్నారు? అది 5 నెంబర్స్. ఎలా ఆడతారు? అటు 5 నెంబర్స్, ఇటు 5 నెంబర్స్. ఫస్ట్ టాస్ చేస్తారు. టాస్ చేసిన వాళ్ళేమో అటు నుంచి విను పెద్ద నేను తోపు అన్నావు కదా, విను. కర్రాబిల్ల ఉంటది కదా, కర్రాబిల్ల తీసుకొని పచ్చిబిల్ల తీసుకొని అక్కడ నుంచి చేస్తారు. అక్కడ నుంచి చేసేటోళ్ళేమో క్యాచ్ పట్టుకుంటేమో అవుట్, క్యాచ్ పట్టుకోకపోతే అవతోడు ఆడతారు. ఎంతసేపు ఆడతాడు? ఆడ అవుట్ అవ్వకపోయినంత వరకు. ఏం చదువుతున్నావు? ఇంటర్. టైం పట్టిద్దిలే. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్, దిస్ ఇస్ శ్రవణ్. వార్తలోని ముఖ్యాంశాలు. ఎస్ఫర్ సగం పొంగింది, సరిగ్గా సరిపోయింది. సగం పొంగిన దాన్ని మనము దేనికి ఉపయోగం రాదు అనుకుంటాం, దేనికి అసలు పనికి రాదు అనుకుంటాం, కానీ అది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒకసారి ఆన్లైన్లో రింగ్ ఆర్డర్ చేశాను, అది సగం పొంగి వచ్చింది. అది పడుతుందా పట్టదా అనుకుంటే కానీ నాకు వేలికి సరిగ్గా పట్టింది. అందుకే మనము సగం పొంగిన దాన్ని పట్టదు అసలు అనుకోకూడదు. ఎందుకైనా అది మనకి సరిగ్గా సరిపోతుంది, ఎప్పటికైనా మనకు వస్తుంది. చాలా పద్ధతిగా చెప్పాడు రా. హాయ్ ప్రదీప్. ఐఎమ్ ప్రవీణ్. ఎస్4 సరదా సమ్మగా ఉందనుకుంటే సరదా తీరిపోయింది. ఒకసారి నేను మసాజ్ సెంటర్కి వెళ్ళి ఆయిల్తో తల మసాజ్ చేసుకునేటప్పుడు సరదాగా సమ్మగా అనిపించింది. ఇంటికి వెళ్ళి షాంపుతో తలస్నానం చేస్తే సగం జుట్టు ఊడిపోయింది. సమ్మగా ఉందనుకుంటే సరదా తీరిపోయింది భయ్యా. ఎక్కడ వెళ్ళావు ఈసారి? మా సింహాచలాన్ని తీసుకెళ్ళి అక్కడికి.
ఓకే అన్న సరే తీసుకెళ్తా. అతను తీసుకెళ్ళిపోయినా పర్లేదు కానీ నీ పక్కన ఉన్నాడు చూసా, అతను కంపల్సరీ తీసుకెళ్తా భయ్యా, పక్కా భయ్యా. ఓకే, సో అంతా మన మంచికే అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాక కూడా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే అంతా మన మంచిగా అనిపిస్తుంది. ఐ లైక్ యువర్ హెయిర్ స్టైల్ బ్రదర్. థ్యాంక్స్ బా. వెనక సైడ్ ఏం చేశాడు? ఓకే, అటు సైడ్ అటు ఉంచాడా? ఎవరితో మాట్లాడుతున్నా ఇటు తిరిగి వాడా? ఏ బ్రో, దిస్ ఇస్ శ్రావణి. నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాడు నన్ను కాదని నా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే వాడు వెదవని తెలిస్తే అంత మన మంచికే అనిపిస్తుంది. ఇగో నువ్వు పెళ్లి చూపులు ఇలా సీరియస్గా ఉండమాక. ఫ్రెండ్స్ ని ఎవరిని పిలవకు. నిన్ను పిలుస్తా అప్పో అప్పో, ఎందుకంటే పెళ్లి కొడుకు నువ్వే కదా. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ హేమంత్. దిస్ ఇస్ ఏప్రిల్. ఓ హేమంత్ అని అడిగామని చెప్పా. హేమంత్ అన్న, నా పేరు హేమంత్. హేమంత్ ఏప్రిల్ అయిపోయాలా? హేమంతా? హేమంత్ అన్న. ఓ హేమంతా, ఓకే ఓకే చెప్పండి. నేను డ్రైనేజ్ లో పడ్డప్పుడు, మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు, ఆగండి, అందులో నాకు గోల్డ్ కాయిన్ దొరికినప్పుడు. డ్రైనేజ్ లో నిజం అనుకుంటారు వాళ్ళందరూ దూకుతారా? హేమంత్ ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ అన్న. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. అవుతాయా? కెమిస్ట్రీ కూడా మన చేతిలో ఏమని చెప్పు భయ్యా, మనం ఏదో రాస్తాం, అదే రాస్తాం, నిమిత్త మాత్రంలో మనం. నా పేరు భార్గవి. నేను తినే బిర్యానీలో బల్లి పడితే పక్కనోడి బిర్యానీలో ఎలుక పడితే అంతా మన మంచికే జరుగుతుంది. అరే నాకు బల్లి వచ్చి నీకు ఎలకొచ్చిందా? ఓకే. నీకు పిల్లి వచ్చిందా? ఓకే ఓకే అంటాడు. బిర్యానీలో కోడి మేక పడితే ప్రాబ్లం లేదు కానీ ఎలక బల్లి పడితే ఉంది తినేయడమే. హాయ్ ప్రదీప్ బాబాయ్, నేను ఈ పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ బాబాయ్. ఒకసారి ఒక డాన్స్. దా కమాన్, మైక్ ఇచ్చేసిరా. అరే భూమికి జానడు, పూల్లో కాపీరుడు, చూపులకు మామూలోడు, మునగాడు చాలానే సరుకున్నోడు, మీసం లేని మగా తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే గజని గజని వీడు. తర్వాత అంటే పాపరాయుడు, 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 పాపరాయుడు. ఏ చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఆయన టీ షర్ట్ నీ టీ షర్ట్ ఒకటే ఉన్నట్టుంది. బ్రదర్స్ భయ్యా. మీ పేరు? శ్రీనివాస్. ఈయన పేరు? సాయి. సాయి. ఇద్దరు బ్రదర్స్. ఓకే, ఒకళ్ళు మీడియం ఒకళ్ళు స్మాల్. పిక్ ప్యాకెటర్ వచ్చి పర్స్ దొంగలిద్దాం. ఏంటమ్మా? పిక్ పాకెటర్. ఇందాకే అన్నావు. పిక్ పాకెటర్ వచ్చి పర్స్ దొంగలిద్దాం అనుకున్నప్పుడు వచ్చి మన జోబులో చేయి పెట్టినప్పుడు అంతా మన మంచిగా అని అనిపిస్తుంది. I'm Blessy. సాల్టా స్వీటా? Blessy. జెస్సీ టైప్ బ్లెస్సీ. Yes. ఓ వెరీ గుడ్. ఏ స్కూల్? College. కాలేజా? First year completed. వావ్, ఎక్స్ప్రెస్ సోప్. నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేయబోయి ఆ కాల్ ప్రదీప్ కి కనెక్ట్ అయితే అంతా మన మంచిగా అనిపిస్తుంది. ఆంటీ విన్నారా? ఐమ్ చామంతి. చామంతి. లిప్స్టిక్ అనుకుని ఫెవిస్టిక్ చూసుకున్నప్పుడు అంతా మన మంచిగా అనిపిస్తుంది. రోడ్ మీద వెళ్తుంటే ఒక కార్ స్పీడ్ గా నా పక్క నుంచి వెళ్తుంటే ఆ బురద నా మీద పడి నా పక్కన ఉన్న అమ్మాయి ఫ్రాక్ ఆ గాలికలా లేస్తే అంతా మన మంచిగా అనిపిస్తుంది. సైడ్ 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 సైడ్. లోకల్ బాయ్స్ హియర్. లోకల్ బాయ్స్ హియర్. ఈ 2 వేళ్లతో ఆహా వాడా అనుకుంటున్నాడు. నీ కాలు బొడ్ర వేలు పట్టుకోను మనము. ఈసారి కారు వెళ్తున్నప్పుడు బురద పడినా సరే నువ్వు కదలవు. రండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అయ్యా 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 ఏం తింటున్నారు అయ్యా అయ్యా. ఇగో 2వ వరుసలో పైనుంచి 3వ చూడు వైట్ డ్రెస్ వేసుకుంది. ఏం తింటుంది అయ్యా? ఇగో కప్ప 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 కొట్టింది తెలుసా నేను. నా పేరు అనిల్. మన పెళ్ళ ఊరికెళ్ళినప్పుడు అంత మన గురించి ఏమైంది ఏంట్రో? మన పెళ్ళ ఊరికెళ్ళినప్పుడు అంతా మనకే. మన పెళ్ళ ఊరికెళ్ళవేంట్రా?
రా బ్రో మన పెళ్ళాం నా పెళ్ళాం ఊరికెళ్ళినప్పుడు అంత మన గురించి మన ఇగో గాలి గట్టిగా పీల్చుకో చేతులు దూరం పెట్టు బాడీ బిల్డర్ లా ఓకే రెడీ మన పెళ్ళాం నా పెళ్ళాం ఊరికెళ్ళినప్పుడు అంతా మనకు ఏమై అర్జెంట్ అయిపోయి వెళ్తుంది కానీ ఇట్రా డోర్ తీసి పెట్టాడు ఏం అయిపోయి పరిగెట్టాడు అంతే రెడీ క్లాస్ రూమ్ లాక్ ఇదే ప్రాబ్లం ఉండే టీచర్ని అడిగితే నో సిట్ డౌన్ అంట ఓకే ఓ చెప్పేసి ఆన్సర్ చెప్పేసి నా పెళ్ళాం ఊరికెళ్ళినప్పుడు అంతా మనకు అంత నా మంచిగా అనిపిస్తుంది చెప్పు ఫ్రెండ్స్ పిలుచుకోవచ్చు ఇంటికి అబ్బా మైక్ ఇచ్చే మ్యూజిక్ Let's go. అది సీడీ ఆపడం మర్చిపోయాడు థ్యాంక్ యూ బ్రదర్ ఒకసారి గట్టిగా చెప్పండి కమాన్ ఇందాక డాన్స్ కంగారులో ఉండి పాప ఆన్సర్ మర్చిపోయావు కానీ ఇప్పుడు నీకు గుర్తుంటుంది ఆన్సర్ అంటే డాన్స్ అయిపోయింది కాబట్టి మన పెళ్ళాం అరే అయ్యో పాపం లెట్స్ స్టార్ట్ నా పెళ్ళాం ఊరికెళ్ళినప్పుడు అంతా మన మంచిగా అని అనిపిస్తుంది పెళ్ళాం ఊరు వెళ్తే సినిమా చూసావుగా నాకు అర్థమైంది మ్యాటర్ అంతా మై సెల్ఫ్ సాయి సాయి పోల్ చక్కేసావా నో బటర్ఫ్లై అవి హెడ్ఏక్ టాబ్లెట్ అని మోషన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అంతా మన మంచిగా అనిపిస్తుంది ఎందుకు అలాగా బై మిస్టేక్ వేసుకుంటే అంతా మన మంచిగా అనిపిస్తుంది అంతా మన మంచిగా ఎక్కడికి వెళ్ళక్కర్లే అక్కడ నేను నిద్రపోయేటప్పుడు ఫ్యాన్ ఊడి నా నెత్తి మీద పడకుండా నా మిషన్ మీద పడ్డప్పుడు అంతా మన మంచిగా అనిపిస్తుంది నా పేరు హిందూ బిందు హిందూ నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ బిర్యానీ తింటూ అందులో బల్లి పడితే అంతా మనకి అనిపిస్తుంది అంతే బా నీకు అరగదు దిస్ ఇస్ సన్నీ రాత్రిపూట కూడా అదే పేరా నన్ను పాము కొట్టినప్పుడు నేను పామునై నాగలోకంలో నాగులతో నాగిన్ డాన్స్ చేసినప్పుడు అంతా మన మంచిగా అనిపిస్తుంది అరే బట్టలు సర్ది నేను ఇంటికి వెళ్ళిపోతారా చిటాసిన్ 6 టాబ్లెట్ ఉందన్న మార్నింగ్ 2 వేసుకుంటే తగ్గిపోద్ది పక్కింటి అంకుల్ ఏం పేరు ప్రియాంక చెప్పమ్మా మన ఇంట్లో స్టవ్ లో గ్యాస్ అయిపోయినప్పుడు మనం పక్కింటికి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ కి గ్యాస్ ట్రబుల్ ఉంటే అంతా మన మంచిగా అనిపిస్తుంది ఇది చెప్పడానికి స్టార్టింగ్ పక్కింటి అంకులు ఆగి 60 ఏళ్ళకి పెళ్ళి అయితే ఆ పెళ్లి కూతురు పెళ్లి రోజు అంతా మన మంచిగా అనిపిస్తుంది 60 అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అనేగా